డాక్టర్ విలియం డేవిస్ ప్రకారం ఈ లాక్టోబాసిలస్ రుటేరి అనేది ఇండిజినస్ పీపుల్ అంటే సిటీస్కి దూరంగా ప్రకృతికి దగ్గరగా ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ప్లాస్టిక్ యూసేజ్ తక్కువగా ఉండి న్యాచురల్ హోల్ ఫుడ్స్ తీసుకున్న వాళ్ళలో ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా చూసారంట. వాళ్ళు యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువగా యూజ్ చేయరంట. కానీ ఇప్పుడు ఉన్న మోడర్న్ లైఫ్ స్టైల్, పొల్యూషన్, జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ ఇవన్నీ తినే వాళ్ళలో అయితే ఈ స్ట్రెయిన్ అనేది చాలా తక్కువ కానీ లేదంటే అసలు ఉండటం లేదంట. ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళలో కానీ చిన్నపిల్లల్లో కానీ డైజెస్టివ్ ఇష్యూస్, స్కిన్ ప్రాబ్లమ్స్, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ వీటన్నిటికీ ఎల్ రుటేరి లేకపోవటమే కారణమని డాక్టర్ విలియం డేవిస్ చెప్పారు. మిగతా స్ట్రెయిన్స్ లైక్ లాక్టోబాసిలస్, బైఫిడోబాక్టీరియం ఇంకా అదర్ స్ట్రెయిన్స్ ఏవైతే ఇప్పటి వరకు నేను చేసిన ప్రొబయోటిక్స్ లైక్ కిమ్చి, సార్క్రోట్, కంబూచా, జింజర్ బీర్, వాటర్ కెఫీర్, మిల్క్ కెఫీర్లో ఉంటాయో వాటన్నిటికన్నా ఈ ఎల్ రుటేరిలో ఒక స్పెషల్ పవర్ ఉంది. ఇది బ్యాక్టీరియోసిన్స్ అనే న్యాచురల్ యాంటీబయోటిక్ని ప్రొడ్యూస్ చేస్తుంది.